కాకినాడ రూరల్ టీడీపీ కోఆర్డినేటర్ పిల్లి సత్యబాబు పదవికి రాజీనామా చేయటం కూటమి శ్రేణుల్లో హాట్ టాపిక్ గా మారింది. రాజీనామాకు ఆయన చెప్పిన కారణాలు జిల్లాలో చర్చనీయాంశంగా మారాయి. కాకినాడ రూరల్ నియోజకవర్గంలో కూటమి నేతల మధ్య విభేదాలు టీడీపీ కోఆర్డినేటర్ పిల్లి సత్యనారాయణ రాజీనామాతో బయటపడ్డాయనే టాక్ నడుస్తోంది. అసలు కాకినాడ రూరల్ టీడీపీ ఇన్ఛార్జి పిల్లి సత్యబాబు రాజీనామాకు కారణమేంటి? అసలు అక్కడ కూటమి నేతల మధ్య ఏం జరుగుతోంది? కాకినాడ రూరల్ జనసేన ఎమ్మెల్యే పంతం వెంకటేశ్వరరావు అలియాస్ నానాజీకి రూరల్ టీడీపీ ఇన్ఛార్జ్ పిల్లి సత్యబాబుకి మధ్య విభేదాలతో రూరల్ నియోజకవర్గంలో రాజకీయాలు హీటెక్కాయి. రూరల్ నియోజకవర్గం జనసేనకు కేటాయించడంతో 2024 ఎన్నికల్లో టీడీపీ కోఆర్డినేటర్గా పిల్లి సత్యనారాయణ అలియాస్ సత్యబాబును నియమించారు. ఆ ఎన్నికల్లో జనసేన అభ్యర్థిగా పోటీ చేసిన పంతం నానాజీ ఘన విజయాన్ని సాధించడంలో టీడీపీ క్యాడర్ అంతా ప్రాణం పెట్టి పనిచేశారు అనడంలో అతిశయోక్తి లేదు. ఎన్నికల్లో నానాజీని గెలిపించే వరకు అహర్నిశలు కష్టపడ్డ టీడీపీ కార్యకర్తలను, నాయకులను ఇప్పుడు పంతం నానాజీ పట్టించుకోవడం లేదు అనే విమర్శలు రూరల్ నియోజకవర్గంను బలంగా వినిపిస్తున్నాయట. ఆ క్రమంలో రూరల్ టీడీపీ కోఆర్డినేటర్ పదవికి పిల్లి సత్యనారాయణ మూర్తి రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించారు. పిల్లి సత్యబాబు రాజీనామాకు కారణం లేకపోలేదనే చర్చ నడుస్తుందట నియోజకవర్గంలో. చోటా నాయకుడైనా, బడా నాయకుడైనా ప్రతి ఒక్కరికి ప్రతి ప్రభుత్వ కార్యాలయంలో, పోలీస్ స్టేషన్లలో తమ హవాను చూపించాలని, తమ కోసం పనిచేసిన కార్యకర్తలకు, తమ దగ్గరకు వచ్చిన ప్రజలకు ఏదో రకంగా సహాయపడాలని ఉంటుంది. ఇది రాజకీయాల్లో సర్వసాధారణంగా జరిగే విషయమే. కాకినాడ రూరల్ నియోజకవర్గంలో టీడీపీ నాయకులకు ప్రాధాన్యత లేకపోవడంతో క్షేత్రస్థాయిలో ఇబ్బందులు తప్పడం లేదని నేతలు ఆవేదన చెందుతున్నారు. ఈ విషయంలోని టీడీపీ జనసేన మధ్య గ్యాప్ రావడానికి పెద్ద కారణంగా కనిపిస్తుందంటున్నారు. ఎమ్మెల్యే పంతం నానాజీ అన్ని ప్రభుత్వ కార్యాలయాలకు, పోలీస్ స్టేషన్లకు తన మాటే చెల్లుబాటు అవ్వాలని సూచనలు ఇచ్చినట్టు టీడీపీ వర్గాలు బహిరంగంగానే అంటున్నాయి. పనుల మీద టీడీపీ వర్గీయులు ఎవరు వచ్చినా తన దృష్టికి తీసుకురావాలని, తమ జనసేన నాయకుల వద్దకి ఆ పంచాయతీలను పంపించాలని ఎమ్మెల్యే పంతం నానాజీ చెప్పినట్లు తెలుగు తమ్ముళ్లు బహిరంగ విమర్శలు చేస్తున్నారు. టీడీపీ నాయకులు ఎవరు తన వద్దకు వచ్చినా మీ గ్రామంలోని జనసేన నాయకులను వెంటబెట్టుకుని తన దగ్గరికి రావాలని ఎమ్మెల్యే చెప్తూ ఉండడంతో టీడీపీ నాయకులు తీవ్ర అసహనానికి గురవుతున్నారట. ఎమ్మెల్యే పంతం నానాజీని గెలిపించుకునేందుకు తాము ఎంత కష్టపడ్డామో ఎమ్మెల్యేకి ఇప్పుడు గుర్తుకు లేదా? కూటమిలో ఉన్న ఇతర పార్టీ నాయకులకిచ్చే గౌరవం ఇదేనా అంటూ టీడీపీ నాయకులందరూ ఎమ్మెల్యే పంతం నానాజీపై ఆగ్రహంగా ఉన్నారట. నామినేటెడ్ పదవుల విషయంలో కూడా ఇరు పార్టీల మధ్య గ్యాప్ పెరగడానికి కారణమైందట. నియోజకవర్గంలో కాపు సామాజిక వర్గానికి చెందిన ఎమ్మెల్యే ఉన్న నేపథ్యంలో మిగిలిన సామాజిక వర్గాలకు నామినేటెడ్ పదవుల్లో ప్రాధాన్యత ఇవ్వాలని పిల్లి సత్యనారాయణ చెప్పారట. అంతేకాకుండా టీడీపీకి 50% పదవులు ఇవ్వాలని డిమాండ్ పెట్టారట. అందుకు భిన్నంగా పదవుల పంపకాలు జరిగాయి అనేది పిల్లి వర్గీయుల వాదన. అయితే టీడీపీలో క్రియాశీలకంగా వ్యవహరించే నాయకులకు పదవులు ఇవ్వకుండా జనసేనలో సెకండ్ క్యాడర్ నాయకులకి పదవులను అప్పగించారనే వాదనను తెరపైకి తెచ్చారు. ఇక్కడ బలంగా ఉన్న నాయకులను దెబ్బతీసే విధంగా వ్యవహరిస్తున్నారని ఎమ్మెల్యేపై టీడీపీ నాయకులందరూ గుర్రుగా ఉన్నారట. ఈ విషయాలను పలుమార్లు జిల్లా ఇన్ఛార్జ్ మంత్రిగా వ్యవహరిస్తున్న నారాయణ దృష్టికి తీసుకెళ్లిన పంతం నానాజీ తీరు మాత్రం మారడం లేదని పిల్లి సత్యనారాయణ మూర్తి ఆరోపిస్తున్నారు. ప్రభుత్వ కార్యక్రమాల్లో టీడీపీ ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న సూపర్ 6 హామీలు అమలు సమయంలో పిల్లి సత్యబాబుకు, ఆయన వెంట ఉన్న క్యాడర్కు, ముఖ్య నాయకులకు ఆహ్వానం అందడం లేదట. మొక్కుబడిగా పంతం నానాజీ పిఏ ద్వారా కేవలం మెసేజ్ పంపించడం ఎంతవరకు సబబని టీడీపీ నాయకులు తీవ్ర అసంతృప్తిని వెళ్లగక్కుతున్నారట. సీఎం రిలీఫ్ ఫండ్ సాయం కోసం వచ్చేవారు టీడీపీ కోఆర్డినేటర్ గా ఉన్న పిల్లి సత్యబాబు వద్దకు వెళ్తూ ఉంటే వారి పనులు ఆలస్యమవుతుందని, లేదా పూర్తిగా పక్కన పెట్టేయడం వంటి పరిస్థితులు నెలకొనడంతో కార్యకర్తలకు ఏం చేయలేని నాయకుడిగా మిగిలిపోవడం కంటే పదవికి రాజీనామా చేసి బయటికి వెళ్లిపోవడమే మంచిదని పిల్లి సత్యబాబు రాజీనామా నిర్ణయం తీసుకున్నారట. నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ క్యాడర్కు జరుగుతున్న అన్యాయాలు, ఎమ్మెల్యే పంతం నానాజీ వ్యవహరిస్తున్న తీరుపై రాజీనామా లేఖలు అనేక విషయాలు బహిర్గతం చేశారు పిల్లి సత్యనారాయణ. కూటమితో కలిసి 15 సంవత్సరాల పాటు క్యాడర్ మొత్తం పనిచేయాలని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చెబుతున్న పరిస్థితి. ఈ సందర్భంలో జనసేన నుంచి ఎమ్మెల్యేగా ఉన్న నానాజీ టీడీపీ నాయకులను, కార్యకర్తలను పట్టించుకోకపోవడం వల్ల కూటమిలో స్నేహపూరిత వాతావరణం దెబ్బతినే పరిస్థితులున్నాయని రాజకీయ విశ్లేషకుల మాట. ఆ క్రమంలో కాకినాడ రూరల్ టీడీపీ అంశంపై చంద్రబాబు ఎలా స్పందిస్తారు? జనసేన ఎమ్మెల్యే పంతం నానాజీకి పవన్ కళ్యాణ్ ఏ విధంగా దిశానిర్దేశం చేస్తారు? కాకినాడ రూరల్ నియోజకవర్గంలో టీడీపీ, జనసేన మళ్లీ
కూటమిలో సెట్ అవుతాయా అనే ప్రశ్నలకు సమాధానం మాత్రం లోకల్ బాడీ ఎలక్షన్స్ వరకు వేచి చూడాల్సిన పరిస్థితి ఏర్పడింది.